రైట్. ఇక తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఫ్యాన్స్ కు టీవీకే అధినేత విజయ్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్స్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రజనీకాంత్ కి డీఎంకే అంటే భయమని, అందుకే రాజకీయాల్లోకి రాలేదని టీవీకే విజయ్ ఆరోపించారు. టీవీకే విజయ్ వ్యాఖ్యలపై రజనీ ఫ్యాన్స్ పోస్టర్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూసి మోసపోయామని ఆయన ఫ్యాన్స్ రాసుకొచ్చారు. రజనీ నమ్ముకున్నందుకు మిగిలింది అవమానాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి మనల్ని విమర్శిస్తున్నారని రజనీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రజనీని అవమానించిన వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఇక యుద్ధమే అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి తమిళనాడు పాలిటిక్స్ పట్ల ఇప్పుడున్న అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజ, తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పటి వరకు కూడా అటు డిఎంకే అన్నా డిఎంకే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. దాంతోపాటు ఈ మధ్య సినీ హీరో విజయ్ కూడా పార్టీ పెట్టడంతో ఇప్పుడు త్రిముఖ పోరు అనేది అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే టీవీకే పార్టీని పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతోపాటు మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారనమాట. పూర్తిగా అటు టీవీకే విజయ్కి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ఫ్యాన్స్ మధ్య తమిళనాడులో వారు మొదలైందని చెప్పుకోవచ్చు. తమిళనాడులో ప్రధానంగా అగ్ర హీరోలుగా ఉన్న రజనీకాంత్ కావచ్చు, అలాగే విజయ్ కి సంబంధించి మొదటి నుంచి సినిమా పరంగా కూడా ఈ ఇద్దరు ఫ్యాన్స్ కి మధ్య వారు జరుగుతూనే ఉంటది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో పోటీ చేయడానికి విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో పాటు తమిళనాడులో ఉన్న పరిస్థితులు కావచ్చు, మహిళలకు సంబంధించి హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య వార్ అనేది మరోసారి రావడం కూడా కొంత ఆసక్తి, తమిళనాడు ఎన్నికల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. నిన్న తమిళనాడులో టీవీకే పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ నేత అయిన అరవ అర్జున్ అనే ఒక వ్యక్తి పూర్తిగా రజనీకాంత్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చి నిన్న ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కూడా తమిళనాడులో పూర్తిగా రజనీకాంత్ కు సంబంధించి ఆయన చాలా భయస్థుడు కూడా, ఆయన రాజకీయాల్లోకి రాదు, ఆయనకి బీజేపీ అన్నా ఇక్కడ లోకల్ పార్టీలన్నా కూడా భయం అంటూ కూడా నిన్న మాటలు మాట్లాడడంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి రజనీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో 2014 ఎన్నికలప్పుడే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు, పార్టీ పెడుతున్నాడంటూ కూడా అనేక విషయాలు బయటకు వచ్చినాయి. దాంతోపాటు రజనీకాంత్ పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అప్పట్లో కొన్ని రావటం, అంటే బహిరంగంగానే కొన్ని ప్రచార వేదికల్లో రావడం, దాంతో పాటు రజనీకాంత్ కూడా కొన్ని డైరెక్ట్ గా కూడా రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. తర్వాత మరి రాజకీయ పరిణామాలు ఏం జరిగిందో ఏంటో అవి వెంటనే ఆయన హెల్త్ బాగాలేదంటూ కూడా కరెక్ట్ గా పార్టీ ప్రకటిస్తాడు అన్న 2 రోజుల ముందు ఆయన హైదరాబాద్ లో జాయిన్ అయ్యి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నానంటే, తర్వాత రాజకీయాలకు సంబంధించి పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఆరోగ్య రీత్యా కూడా నేను రాజకీయాలకి రాను అంటూ కూడా గతంలో అప్పుడే ప్రకటించారు. అయితే కొంత తమిళనాడు 2014 ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం అనేది కొంత వస్తారు అంటూ కూడా సంచలనంగా మారింది. తర్వాత ఆయన బహిరంగానే చెప్పారు, రాజకీయాలకి నాకు సంబంధం లేదు, తను అభిమానుల కోసం సినిమాల్లోనే ఉంటానని చెప్పారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య వార్ మొదలైంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అంటే ప్రధానంగా ఆ ఓట్ బ్యాంక్ అనేది ఎవరికి వెళ్తుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు విజయ్కి సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అక్కడ ఉన్న బీసీలకు సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు అనుకున్న సమయంలో ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ అలాగే విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ అనేది కూడా ఏ పార్టీకి నష్టం కలుగుతుంది, ఎవరికి లాభం కలుగుతుంది అనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే నిన్న టీవీకే పార్టీ నేత అరవ అర్జున్ అన్న వ్యాఖ్యలకు సంబంధించి రజనీ ఫ్యాన్స్ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా విజయ్ని కూడా వచ్చే ఎన్నికల్లో విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వము, విజయ్ ఓటమి కోసం పనిచేస్తామంటూ కూడా తమిళనాడులో రజనీ ఫ్యాన్స్ కూడా నేను బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇవాళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కొంతమంది రజనీకాంత్ ఫ్యాన్స్ రజనీకాంత్ కి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంటే పూర్తిగా అది రజనీకాంత్ ఫ్యాన్స్ చేశారా లేదంటే విజయ్ ఫ్యాన్స్ చేశారా అనేది ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా రజనీకాంత్ కి రాజకీయాలు అంటే భయము, అలాగే డిఎంకే అంటే భయము, అందుకే ఆయన రాలేదు అంటూ కూడా చెప్పడంతో పాటు ఎవరు అంటే విజయ్ వంటి
వాళ్ళు రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలని అవమానించే పరంగా ఉన్నారు. దానికి రజనీకాంత్ అయితే రెస్పాండ్ అవ్వాలి, తను ధైర్యంగా ఉండాలి, ఆయన ఫ్యాన్స్ తరఫున మేము కోరుకుంటున్నామని చెప్పేసి రజనీకాంత్ ఫ్యాన్సే రజనీకాంత్ కి సంబంధించి భయం ఉంది అన్న విధంగా కూడా పోస్టులు అనేది కూడా కొంత ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ కావచ్చు పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా అటు పోస్టర్లు వేశారంటే కూడా అది ప్రత్యర్థుల పన్నాగమా లేకపోతే ఆయన ఫ్యాన్స్ నిజంగానే ఆయన గురించి మాట్లాడుతున్నారు అంటే విజయ్ లాంటి వాళ్ళు కూడా రజనీకాంత్ పెద్ద హీరోలని అవమానించే విధంగా ఉందా అనేది కూడా ఇప్పుడు అటు ఫ్యాన్స్ అటు విజయ్ కావచ్చు రజనీకాంత్ మధ్య ఫ్యాన్స్ మధ్య అయితే వారు జరుగుతుంది. అయితే దీని మీద ఇంకా ఒక పూర్తి క్లారిటీ లేనప్పటికీ కూడా అటు వారికి సంబంధించి తమిళనాడులో అయితే ప్రస్తుతం ఉన్న ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రధానంగా ఈ హీరోల ఫ్యాన్స్ వార్ అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఆ రాజకీయాలకు సంబంధించిన క్యాడర్ వేరు, అలాగే ఫ్యాన్స్ కు సంబంధించి అటు అగ్రనాయకుల్లో ఉన్న రజనీకాంత్ లాంటి అగ్రనాయకుడు, అలాగే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ పూర్తిగా కూడా ఫ్యాన్స్ మధ్య వార్ అనేది కూడా కొంత తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి వార్ అనేది కూడా కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా అటు విజయ్ కావచ్చు అలాగే రజనీకాంత్ నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ తరపున మాత్రం మాటల యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. అటు నిన్న టీవీకి సంబంధించిన నేతలు మాట్లాడడం, తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా బహిరంగంగానే మాట్లాడడం, అంటే విజయ్ ఓటమి కోసం తాము పనిచేస్తాము, యుద్ధంగా అంటే ఒక యుద్ధం అటు విజయ్కి సంబంధించి ఫ్యాన్స్ కావచ్చు రజనీకాంత్కి సంబంధించి ఒక యుద్ధం అనేది తమిళనాడు వాతావరణంలో జరుగుతున్నట్టు కూడా ఫ్యాన్స్ బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ మధ్య వారైతే కొనసాగుతూ ఉంది. మహిజా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.